ఏపీలో కూటమి సర్కార్ పాలనకు ఏడాది పూర్తి కావడంతో వైసీపీ పోరుబాట ముమ్మరం చేసింది. ఇటీవలే వెన్నుపోటు దినోత్సవంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టగా రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది మహిళా విభాగం. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా మహిళలు చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదని ఆరోపిస్తుంది వైసీపీ. అందుకు నిరసనగా జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఏపీలో కూటమి సర్కార్ పాలనకు ఏడాది పూర్తి కావడంతో వైసీపీ పోరుబాట ముమ్మరం చేసింది. ఇటీవలే వెన్నుపోటు దినోత్సవంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టగా రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది మహిళా విభాగం. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా మహిళలు చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదని ఆరోపిస్తుంది వైసీపీ. అందుకు నిరసనగా జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఏపీలో నిరసనలకు వైసీపీ మహిళా విభాగం ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్లో అందిస్తారు. రవిచంద్ర, కూటమి పాలన అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న కాలంలో జరుగుతున్న మహిళలపై దాడులు కావచ్చు, లేకపోతే హత్యలు అత్యాచారాలకు నిరసనగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నిరసనలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగానే ఈ రోజు విశాఖలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతున్నారు. ప్రధానంగా ఎల్ఐసి కోడల దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి ఒక ర్యాలీగా వెళ్ళాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆలోచన. మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా పోటాపోటీగా ఈ రోజు మహిళలతో నిరసనలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇరు వర్గాలు కూడా ఒకే చోట పోటాపోటీగా నిరసన చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తన నిరసనలు కొనసాగిస్తోంది. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.